హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. ఒక తమ్ముడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక కొడుకులాగా చాలామంది మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ వీడియోస్ అంటే మా వీడియోస్ రెగ్యులర్గా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలి, మీకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి, అదే మాకు ఒక బలంలాగా అనిపిస్తుంది. సో మీరు సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనిపిస్తుంది. సో ఇలా మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో చాలామంది కస్టమర్స్, చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏంటంటే, రియల్ ఎస్టేట్లో ఈ కాలంలో ఏమైందంటే చాలా వెంచర్స్ వచ్చేసినాయి, చాలా ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి, చాలా డెవలపర్ రోజుకో కంపెనీ పుట్టుకొస్తూ ఉంది. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు ఒక ఇన్వెస్టర్, ఒక కస్టమర్ ఎవరైతే ప్రాపర్టీ కొనాలా, లేదా ఇండిపెండెంట్ హౌస్ కొనాలా, లేదంటే ఏది కొనాలన్నా సరే ముందు బేసిక్గా మనం తెలుసుకోవాల్సినటువంటివి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పాయింట్స్ మీకు చెప్పరు. నేను ఒక తమ్ముడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా మీకు అన్నీ చెప్పేస్తున్నాను నేను, బట్ చాలామంది ఇవన్నీ కూడా చెప్పరు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన బడ్జెట్ ఎంత ఉంది అన్నది మనం చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన పర్పస్ ఏముంది అసలు, అంటే ఎందుకోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే అక్కడికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకొని ఉండడానికి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, లేదా మనం ఇల్లు కట్టించి రెంట్కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ కోసమా, లేదా మనం ఇక్కడే ఉంటాం హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా తక్కువలో మంచి ఆపర్చునిటీ ఉంటే, మంచి ప్రాపర్టీస్ వస్తే మనకి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుందాము. మంచి రిటర్న్ వచ్చిన తర్వాత, మంచి అప్రిషియేషన్ వచ్చిన తర్వాత అమ్మేద్దాము, లేదా మనం పెట్టుకుందాం. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే అది మనకి రూపాయికి ₹2 కలిసి వస్తుంది కదా అనే ఆలోచన ఉందా? ఇది మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏం చూడాలంటే, ఎక్కడైతే ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ లొకేషన్స్ గురించి మనం ముందు తెలుసుకోవాలి. అంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు, రెగ్యులర్గా చాలామంది చూస్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. లేదా ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ చాలా కాలం నుంచి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ప్లాట్స్లో కానీ ప్రాజెక్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేదా మార్కెటింగ్ టీం వాళ్ళు ఎవరైతే మీకు అప్రోచ్ అవుతుంటారో, రోడ్ల మీద బ్రోచర్ల త్రూ కావచ్చు, సోషల్ మీడియా త్రూ కావచ్చు, ఎనీవేర్, అంటే ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఒక దగ్గర ఒక ఆపర్చునిటీ కనిపించినప్పుడు మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, లేదా మీకు వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, వాళ్ళు మీకు టైం ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, మేమే మీ ఇంటికి వచ్చి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నప్పుడు మనం స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా చాలామంది కస్టమర్స్, చాలామంది ఇన్వెస్టర్లను నేను చూసిన, ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఏమంటారంటే, లే అండి ఏం మాట్లాడేది లేదు, ఫస్ట్ వచ్చి వెంచర్ చూసి నచ్చితేనే నేను తర్వాత మాట్లాడుతూ అంటారు. అట్లా చేయకండి ఎప్పుడు కూడా. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చాక్లెటో బిస్కెటో కొనట్లేదు. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చొని మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. దానివల్ల మీ టైము, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్, మీ మనీ అన్నీ సేవ్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు, టెలికాలర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీ ప్రాజెక్ట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే చాలా ప్లాట్ సేల్ చేసిన వాళ్ళు, చాలామందికి సేల్స్ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి, ఆ పర్సన్ని తీసుకొని ఒకసారి రండి అని చెప్పి మీరు ఒక టైం చెప్పండి. లేదా మీకు కుదిరితే మీరే ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తగ్గట్టు ఏ హైవేలో అయితే మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడైతే మీ బడ్జెట్ తగ్గట్టు మనకి మంచి ప్లాట్స్ వస్తాయి, ఎన్ని గజాలు వస్తాయి, సో ఇవన్నీ కూడా వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీరు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ చేయాల్సిన పని. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు సైట్కి వెళ్ళినా కూడా కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్ళండి. ఎందుకంటే సింగిల్గా వెళ్తే మళ్ళీ వచ్చి చూడాలి, లేదా మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ని చూపించాలి, ఇవి తిరిగే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అనమాట. దానివల్ల మీ టైము, మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంటుంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒకసారి వెళ్ళండి. మరీ ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెసిజన్ మేకర్ వెరీ ఇంపార్టెంట్, డెసిజన్ మేకర్ కూడా కంపల్సరీ వెళ్ళండి. వెళ్ళి మీరు చూసిన తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు వచ్చి చెప్పేటప్పుడు వాళ్ళు బ్రోచర్లు కానీ, లేఅవుట్స్ కానీ, తర్వాత వాళ్ళు చూపించే మనకి పీడిఎఫ్లు కానీ, ఆ తర్వాత వచ్చేసి వీడియోస్ కానీ, పేపర్ కటింగ్స్ కానీ, ఇవన్నీ చూపించినప్పుడు ఇదంతా బాగానే ఉంటుంది. ఇంటికాడ చెప్పినప్పుడు, పేపర్ మీద చెప్పినప్పుడు బాగానే ఉంది. కానీ వెళ్ళేటప్పుడు నిజంగా రూట్లో ఆ డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఆ చెప్పిన కంపెనీస్, చెప్పిన ఇండస్ట్రీస్ నియర్ బై ఉన్నాయా, అక్కడ నిజంగా గ్రోత్ పొటెన్షియల్ ఉందా లేదా అన్నది మీరు ఫిజికల్లీ వెళ్ళి చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది.
దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సైట్ చూసిన తర్వాత మీరేం చేయాలంటే అక్కడ మీకు నచ్చితే మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్లో, ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ ఉన్నారు, చాలామంది వచ్చి కొంటున్నారు, అంటే కంపెనీకి గుడ్ విల్ ఉంది, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అన్నప్పుడు మనం అక్కడ బుకింగ్ అమౌంట్ అడ్వాన్స్ నచ్చితే బుకింగ్ చేసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది, ఇంకా లీగల్గా ఏమైనా మీకు అనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి మీరేం అడగాలంటే డిటీసీపీ అయితే డిటీసీపీ, హెచ్ఎండిఏలో అయితే హెచ్ఎండిఏ, 2 సపరేట్ లేఅవుట్స్ అవి. ఏ లేఅవుట్లో చూసినా సరే కంపల్సరీ అప్రూవల్స్ చూపియండి లేదా ఇవ్వండి కాపీస్ అని చెప్తే కంపల్సరీ ఇస్తారు. సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెరా అప్రూవ్డ్ ఉందా లేదా అన్న చూడాలి. సో రెరా అప్రూవ్డ్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్రూవల్ సర్టిఫికేట్ అట్లీస్ట్ మనకి పీడిఎఫ్ కాపీ అయినా సరే కంపల్సరీ షేర్ చేస్తారు, అది తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఏమని అడగాలంటే లీగల్ ఒపీనియన్ కాపీ ఇవ్వండి అని చెప్పాలి వెంచర్కి సంబంధించి. ఇది ఎవరి కోసం అంటే చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి లేదా మొన్ననే కొత్తగా స్టార్ట్అప్ అయింది, ఎక్కడ పెద్దగా పేరు వినలేదు కంపెనీ గురించి అన్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇది అడగండి. లేకపోతే మ్యాండేటరీ ఏం కాదు, డిటీసీపీ హెచ్ఎండి రెండింటి ఏదో ఒక పర్మిషన్ రెరా ఉందంటే కనుక మనం మ్యాక్సిమం నమ్మొచ్చు. దాని తర్వాత మనం సైట్లో చూసిన తర్వాత అక్కడ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ విధమైన డెవలప్మెంట్ చెప్తున్నారు, ఏమేమి చేసి ఇస్తారన్నది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని ప్రాజెక్ట్స్ లాంచింగ్లో ఉన్నప్పుడు, కొన్ని అప్పుడప్పుడే ఎల్పీ నెంబర్ వచ్చి అప్పుడప్పుడే డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు, స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటే కనుక మనకు ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన టైం ఏదైతే ఉంటుందో 1 year 2 year ఆ టైం కల్లా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి. ఒక్కోసారి 3 months 6 months అటు ఇటు అవ్వచ్చు, బట్ అవుతుంది అప్రూవల్ కంపల్సరీ ఉంటే. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మొత్తం అమౌంట్ పే చేసేటప్పుడు వాళ్ళు మీ దగ్గర నుంచి తంబు సిగ్నేచర్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అన్నీ తీసుకొని మీరు వాళ్ళ త్రూ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా మీరే డైరెక్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలన్నా మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు వాళ్ళకి కాల్ చేసినా మీకు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారా లేదా, ఎప్పుడు మీరు కాల్ చేసినా మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు మీకు రిటర్న్ కాల్ బ్యాక్ చేసి చెప్తున్నారా లేదా, ఏదైనా అప్డేట్స్ ఇస్తున్నారా లేదా అన్న చూడాలి. తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ప్రైస్ గురించి కూడా ఏమైనా డిస్కషన్ ఉంటే కూడా మీరు డైరెక్ట్ కూర్చొని మాట్లాడవచ్చు. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ అంతా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందే టైం అడగాలి, ఎంత టైంలోపు రిజిస్ట్రేషన్ చేసిస్తారు, ఏంటి డెవలప్మెంట్స్ ఎప్పుడులోపు చేసిస్తారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీకు దాని రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా అట్లీస్ట్ ఒక్కరితో మనం ఫ్రీగా 1 to 1 అన్నీ అడగగలగాలి, వాళ్ళు కూడా మనకు అన్ని ట్రాన్స్పరెన్సీగా చూసుకోగలగాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమౌంట్ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు చెక్స్ ద్వారా కానీ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ త్రూ కానీ లేదంటే మనం ఏదైనా కార్డ్స్ త్రూ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త పేమెంట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో మీరు డేట్ వేసి ఇచ్చేటప్పుడు కానీ అమౌంట్ రాసేటప్పుడు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ఇస్తే సేఫ్టీ ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే కానీ మనం ఇచ్చేస్తున్నాం ఏదో అయిపోయింది కదా అన్నట్టు కాకుండా మనం ఎంత సేఫ్గా ఇస్తున్నాం, వాళ్ళు అమౌంట్ మొత్తం వైడ్గా మనకు అన్నీ కూడా కంప్యూటర్ జనరేటెడ్ రిసిప్ట్స్ ఇస్తున్నారా లేదా, అన్ని పేమెంట్ అయినట్టు వాళ్ళ అఫీషియల్స్ నుంచి వస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ముందుకెళ్ళొచ్చు. అండ్ మీకు చెప్పిన ఏవైతే బెనిఫిట్స్ కొన్ని గిఫ్ట్స్ అవి ఉంటాయి. సో ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. అవి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు అన్నీ కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆర్ బిఫోర్ రిజిస్ట్రేషన్ కూడా కొందరు ఇచ్చేస్తారు. అన్నీ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ చూసుకోవాలి మీకు లీగల్గా ఇష్యూస్ ఉంటే. తర్వాత వచ్చేసి ఈసీ సర్టిఫికేట్ కంపల్సరీ అడగాలి. డిటీసీపీ రెరా అడిగిన తర్వాత ఈసీ అనేది కూడా కంపల్సరీ మనకి. ఆ తర్వాత సేల్ డీడ్, మీకు సేల్ డీడ్ వచ్చిన తర్వాత మీరు కూడా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో మీరు ప్లాన్ చేసుకోవాలి. కస్టమర్ సైట్కి వెళ్ళేటప్పుడు అంటే మీరు ఒకసారి సైట్కి వెళ్ళేటప్పుడు సైట్లో డెవలప్మెంట్స్ కానీ తొందరపడొద్దు, అన్నీ చూడండి. నిదానంగా చూసిన తర్వాత మీకు నచ్చితేనే బుకింగ్ చేయండి. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో నేను చాలామంది కస్టమర్స్తో ఫేస్ చేసిన కాబట్టి వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ అందించాలి, వాళ్ళకు ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో వచ్చినా కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు దగ్గరుండి ఆ ప్రాసెస్ అన్నీ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా క్యాష్ ఇచ్చేటప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే కొందరు ఏజెంట్ అందరూ నన్ను రియల్ ఎస్టేట్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు కాబట్టి అలర్ట్ ఉండడంలో తప్పు లేదు. ఎవరన్నా ఒకరిద్దరు ఉంటారు కానీ అందరు మోసాలు చేస్తారని నేను అనట్లేదు. వాళ్ళకి క్యాష్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. ట్రస్ట్ వర్త్ పర్సన్ ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే కనుక మనం ఇవ్వచ్చు. లేదంటే మీకేమైనా అట్లా భయాలు ఉంటే డౌట్స్ ఉంటే మీరే దగ్గరుండి వెళ్ళి ఆఫీస్ కౌంటర్లో మనం పేమెంట్ చేయొచ్చు. ఇవి చిన్న చిన్న విషయాలే అనిపిస్తుంది, ఇంత డీటెయిల్గా అవసరమా దీని గురించి అనిపిస్తుంది. కానీ దీనివల్ల జరిగే ప్లస్లు మైనస్లు చాలామందికి తెలియదు కాబట్టి
చెప్తున్నాను. ఒక్కసారి మీరు విజిట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జాగ్రత్త చూడండి. ఎందుకంటే మీ రూపాయి మీ కష్టార్జితం అంతా కూడా సంపాదించి ఒక భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు భూమి మోసం చేయదు, కానీ భూమిని అమ్మే వాళ్ళలో కొందరు మోసం చేస్తారు. అందరూ అనట్లేదు, కొందరు ఒకరిద్దరు ఉంటారు. కొన్ని సార్లు దీన్నే అడ్వాంటేజ్గా తీసుకొని కూడా వాళ్ళు మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలర్ట్ ఉండి మీరు కనుక ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి మీరు ల్యాండ్ మీద ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫస్ట్ లీగలీ చూసుకోండి. సెకండ్ మనకి కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయా లేదా అన్న చూసుకోండి. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఏ విధమైన గ్రోత్ వస్తుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ పొందొచ్చు. సో ఇంకా ఎక్కడ కొనాలి, ఎలాంటి లొకేషన్లో కొనాలి, ఏమేమి చూసుకోవాలి, సో మీకు మంచి ప్రాపర్టీస్ గురించి ఎనీ టైం ఎనీవేర్ మీకు సర్వీస్ కోసం మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.